ఏదో ఒక రూపంలో నన్ను శివశక్తి కరుణాకర్ గారిను కెలికి, కానీ అన్న ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు భయమేస్తుందన్న. క్రైస్తవ మతం అంటే నెల టైం ఇస్తున్నా, కొడక నీకు దమ్ముంటే ఊర్లోనికి స్వార్థ ప్రకటనకు వెళ్ళినప్పుడు మత మార్పిడి చేయడానికి వచ్చారని చెప్పి ఒరే ఎవడైనా అదే అంటారా? ఎందుకంటే ఉన్మాదకుండా కొడక ఒక భారతీయుడిగా నేను చెప్తున్నా, నాకు దేశం ధర్మం రెండు కళ్ళు. రేపులు మటర్లు చేసిన వాళ్ళే రేపు ఎల్లుండో మతం మారిపోతే క్షమించి పరలోకానికి తీసుకుపోతానని చెప్తున్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఏదో ఒక రూపంలో నన్ను శివశక్తి కరుణాకర్ గారిను కెలికి మా నుంచి ఒక కౌంటర్ పొందించుకుని మొత్తానికి వ్యూవర్షిప్ పెంచుకోవాలని చెప్పి చాలామంది పాస్టర్లు తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఈ తాపత్రయపడుతున్న వాళ్ళలో కొంతమంది వినయంగా వస్తే, కొంతమంది వీరావేశంగా వస్తూ ఉంటారు. ఎవడు ఎలా వచ్చాడో వాడికి అలా ఇచ్చేయాలి. ఎందుకంటే మనం టార్గెట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు మనం టార్గెట్ చేసేదాకా రెచ్చగొడతారు. ఎందుకు ఈ పంచాయతీ? ఎవడి దాడికి వడ్డీతో సహా ఖర్చులకు ఇచ్చేసామంటే మరిసి బ్యాంకులో పెట్టుకుని దాచుకుంటారు. ఇచ్చేద్దాం. ఈ క్రమంలోనే ఓ పోరంబొగ్గాడు ఉన్నాడు, ఓ పనికిమాలినోడు ఉన్నాడు. అంటే పోరంబోకు పనికిమాలినోడు అనేంత స్థాయి కంటే వాడు చాలా పెద్ద స్థాయివాడు. కానీ మన దగ్గర తిట్టడానికి అంతకంటే దిగటానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి పోరంబోకు పనికిమాలినోడు ఇలాంటి మాటలతో ఆపేస్తూ ఉన్నాం. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు వీడి గురించి అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అనుమానం తీరాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. వీడియో చివరిదాకా చూడాలంటే వీడియో కంటే ముందు వాడు థంబ్నెయిల్స్ ఏం పెట్టాడో అవి చూడాలన్నమాట. సో మొట్టమొదటి థంబ్నెయిల్ ఒకసారి మీరు చూస్తే, మత మార్పిడి గాళ్ళు అంటే చెప్పుతో కొడతాం, చెవుల్లో ఏం పెట్టుకుని వింటున్నారు. ఇంటర్వ్యూలో అజయ్ ఘాటు వ్యాఖ్యలు. కింద ఫొటోస్ చూశారుగా, కరుణాకర్ది, నాది, ఇంకొక అతనిది పెట్టారు. అలాగే ఇంకో థంబ్నెయిల్ కూడా చూడండి. క్రిస్టియన్, ఇస్లాం ఎడారి మతాలంటే కోసి కారం పెడతాం, బ్రాహ్మణ మతం ఏ దేశానిది? ఈ సిఎండిఎఫ్ అజయ్ బాబు అని రాశాడు. ఇంతకీ ఈ సిఎండిఎఫ్ ఏంటి తర్వాత మాట్లాడదాం. కానీ అన్న ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు భయమేస్తుందన్న. అన్న నువ్వు కోసి కారం పెడతానంటే, చెప్పులతో కొడతామంటే మాకు భయమేస్తుంది, ఏం చేయమంటావు అజయ్ అన్న? వారిని అబ్బరే, నువ్వు నీ పేరేంద్రా? అజయ్యా? గజ్జిబాబా? గజ్జిబాబు అని పెట్టాలి నీకు. అజయ్ బాబు అనే పేరు కరెక్ట్గా లేదు, గజ్జిబాబు. నువ్వు చెప్పుతో కొడతాను మత మార్పిడి గళ్ళంటే అన్నావు, ఎడారి మతాలంటే కోసి కారం పెడతాను అన్నావు. క్లియర్గా ఒక మాట రా, క్రైస్తవ మతం అంటే మత మార్పిడి మతము. క్రైస్తవ మత ప్రచారకులు అంటే మత మార్పిడిగాళ్ళు, మత మార్పిడిగాళ్ళు, మత మార్పిడిగాళ్ళు, మత మార్పిడి మాఫియా. ఒక 3 సార్లు మత మార్పిడి గాళ్ళు అని అన్నాను రా, 4వ సారి మత మార్పిడి మాఫియా అన్నాను రా. ఇంకోటి, క్రిస్టియన్, ఇస్లాం మతాలని ఎడారి మతాలంటే కోసి కారం పెడతాం అన్ను. ఒక కొయ్యరా, నీకు ఒక నెల టైం ఇస్తే సరిపోద్దా? నెల ఇస్తాను రా. మళ్ళీ చెప్తున్నా, ఈ నెల రోజుల్లోకి నీకు రీజన్ కావాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మొమ్మాటికి మీది గొర్రె మతం, మీది ఎడారి మతం, ఎడారి మతం, ఎడారి మతం. ఏంటర్ నువ్వు పీకేదే ఏంటి అన్నావు? కోసి కారం పెడతావు, చెప్పులతో కొడతావు. నెల టైం ఇస్తున్నా, కొడక నీకు దమ్ముంటే, నీ గుడారంలో దమ్ముంటే, గుడారం అంటే తెలుసుగా, గుడారాలు పండగ చేసుకుంటారు కదా, బాగా తెలుస్తుందిలే. నీ గుడారంలో కనుక దమ్ముంటే వచ్చి నువ్వు చెప్పిన పని చేయరా. ఈ పొరంబొగ్గాడు ఇప్పుడే ఇలా మాట్లాడతాడు అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు. ఈ డాషాలన్నీ కూడా ఎట్టాగే ఉంటాయి అనమాట. ఈడికీడు ఒక పెద్ద మెగాస్టార్ చిరంజీవిలాగా ఫీల్ అయిపోతా ఒక క్రైస్తవులు ఏమన్నా అంటే అంటుంటాడు. కానీ విషయం ఏంటంటే ఈడి వాయిస్లో బేసే తప్ప ఈడి బేస్లో దమ్ము ఉండదు. కాబట్టి ఒక్కసారి ఆడు ఏమన్నాడు కూడా కాసేపు చూద్దాం. సరదాగా నవ్వుకోవటానికి ఇస్తామండి. ఈడు వార్నింగులు చేసి నిజంగా ఈడంతా తురుము, తోపు, పీకుడు గడు పుడింగ్ అనుకుంటారేమో. కాదు, ఈడు కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా గట్టిగా తిరుగుతున్నాడు కాబట్టి, రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎవరన్నా మాట్లాడితే వీళ్ళని కేసుల్లో ఇరికించలేమా అన్న ఉద్దేశంతో ఈడట రెచ్చిపోతున్నాడు తప్ప, ఈడు కేసుల్లో ఇరికిస్తానంటే భయపడిపోయి ఈడిచ్చే వార్నింగులకి పొట్లాలు పట్టు కూర్చునేంత పెచ్చనా డాష్ గాళ్ళు ఇక్కడ ఎవరో లేర్రా. గజ్జిబాబు, గజ్జిబాబు కొడతారు నువ్వు చెప్పులతోటి, చేతేదవా. క్రైస్తవులు మత మార్పిడులు చేయకపోతే ఇలాంటి దాడులు జరగవు అని చెప్పి కరుణాకర్ సుగుణ కావచ్చు, లేదంటే లలిత కుమార్ కావచ్చు, ఇలాంటి వారు చెప్తా ఉన్నారు. దానిపై మీరేమంటారు సార్? చెప్పు తీసుకుని కొడతాం. మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం పర్థం ఉండాలి. మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు కనీసం వినండి. చెవుల్లో ఏదో పెట్టుకొని
వేరే ఆలోచనలో ఉంటే చెప్పేది అర్థం కాదు. మత మార్పిడి ఎవరు చేస్తా ఉన్నాడు? భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే అధికారం ఉంది, హక్కు ఉందని రాజ్యాంగం చెప్తా ఉంది. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నిర్భయంగా ఆ మతం గురించి ప్రకటించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్స్ ఉన్నాయి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులుగానే ఉండాలి, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉండాలి. హిందూ మతంలో నుంచి కానీ వేరే మతంలోనికి వెళ్ళిపోతే వాళ్ళ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తాం. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా హిందుత్వంలోనే పడి జావాలి, ఇక్కడే ఉండాలి, మా కాళ్ళ దగ్గర బ్రతకాలనే ఏమన్నా రాజ్యాంగం చెప్తా ఉందా? రాజ్యాంగం కంటే గొప్పవాళ్ళ వీళ్ళు? కరుణాకర్ సుగుణ అయినా లలిత్ కుమార్ అయినా రాజ్యాంగం కంటే గొప్పవాళ్ళ వీళ్ళు? సుప్రీంకోర్టు కంటే గొప్పవాళ్ళ వీళ్ళు? మత మార్పిళ్ళు చేస్తున్నారు, పళ్ళు రాలు కొట్టే వాళ్ళు లేక ఈ మాట మాట్లాడుతూ ఉన్నట్టాడు. కరుణాకర్ సుగుణ అదే అంటాడు, లలిత్ కుమార్ అదే అంటాడు, లేకపోతే చిరంజీవి స్వామి అదే అని అంటాడు. ఇవాళ హిందూ యాంకర్స్ కూడా అదే మాట్లాడతారు. ఊర్లోనికి స్వార్థ ప్రకటనకు వెళ్ళినప్పుడు మత మార్పిడి చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అదే అంటారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదే అంటారు. ఒరే ఎవడైనా అదే అంటారా? ఎందుకంటే ఉన్మద పుండా కొడక మీరు వస్తుంది మత మార్పిడి కోసమరా దరిద్రులారా. మీరు వచ్చి పీకుతుంది ఏంటి అక్కడ? ఇప్పుడు సువార్త అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా. సువార్త మీరు చెప్పేది ఏంటి? మా యేసుని నమ్మండి, మా మతంలోకి మారండి, బాప్తిజం పొందండి, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు అని మీ బైబిల్లో మార్కు సువార్తలో చెప్తుల్లా? బాప్తిజం పొందటం అంటే ఏంటి? క్రైస్తవ మతంలోకి మారటమేనా కాదా? పైగా నువ్వు ఇక్కడ రాజ్యాంగం కంటే గొప్పోళ్ళ అంటున్నావు. రాజ్యాంగం కంటే గొప్పోళ్ళ అని అడిగేటప్పుడు ఆ మాట మమ్మల్ని కదరా పొండాకోర్. ఫస్ట్ నీ గొర్రెన డాష్ గాళ్ళు ఎవరైతే మాకు రాజ్యాంగం తూనా బొడ్డు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళని అడుగు. నీ బతుకు కథ అర్థం కావాలంటే ఒకసారి ఇటు వీడియో చూడు. అంటే చట్టంతో సమానం అంటారా బైబిల్? ఎస్, నాకు చట్టం కన్నా గొప్పది. చట్టం కన్నా నాకు గొప్పది బైబిల్. మీరు భారతదేశంలో ఉన్నారు బ్రదర్, భారతదేశంలో ఉన్నారు. అవును, ప్రప్రథమంగా గౌరవించవలసింది, మనం ఫాలో కావాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని. అవునండి. దాని తర్వాత బైబిల్ కదా, బైబిల్ అయినా ఇంకేమైనా కానీ. ఓకే, మీరు దానికంటే గొప్పది అని అంటున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను బైబిల్ని గట్టిగా నమ్ముతున్నాను కనుక నాకు బైబిలే చాలా గొప్పది. మీ మాటలు పొరపాటులాగా అనిపిస్తలేవా మీకు? ఏమీ అనిపించట్లేదండి. అరే గజ్జిబాబు, ఇప్పుడే కదా ఎవరిదన్నా చెవులో పెట్టుకున్నారో ఎన్నిసార్లు చెప్పాలి యువరానర్ అన్నావు. ఇప్పుడు వీడు చెప్తుంటే ఆడిదేమన్నా చెవులో పెట్టుకున్నావా? చెప్పరా. ఆడి ఎయిర్పోర్ట్ ఏమన్నా చెవులో పెట్టుకున్నావా నువ్వు? మరి ఆడికి చెప్పవే ఈ నీతి. మరి గాడిద, మనం భారతదేశంలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం, మనకి రాజ్యాంగం గొప్పదిరా బైబిల్ కంటే అని చెప్పాలరా నువ్వు. ఆంబోతో వీడికి చెప్పాలి నువ్వు. వీడికంటే ముందు ఒకడు ఉన్నాడు చూసావా, సల్లగొల్ల, అదే మొత్తం సల్లగల్ల జాన్ రాజ్. జాన్ రాజ్ కూడా అన్నాడు కదా, ఇప్పుడు భారతదేశాన్ని మనం భారతదేశంగా ఉంచాలనుకోంగా, భారతదేశాన్ని బైబిల్ రాజ్యంగా మార్చాలనుకుంటాంగా అన్నాడు కదా. ఆడు మాట్లాడినప్పుడు నోట్లో చెవుల్లో ఎవరిది పెట్టుకున్నావు? అప్పుడు ఎందుకు మాట్లాడలా నువ్వు? అలాగే భరతమాత అంటున్నారు. భారతమాతకి ఎంతమంది భర్తలు అని చెప్పేసి ఒకడు మాట్లాడాడే, ఆడు మాట్లాడినప్పుడు నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా మారుస్తాం, భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఉంచము అని చెప్పేసి ఎంతమంది కుక్కలు మురుగుతూ ఉంటే మరి అప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు? ఏం చెవులో పెట్టుకున్నావురా యదవా? అప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ఒక భారతీయుడిగా నేను చెప్తున్నా, నాకు దేశం ధర్మం రెండు కళ్ళు. నేను నా ధర్మాన్ని ఇంటి లోపల ఎంత పవిత్రంగా, గుడి లోపల ఎంత పవిత్రంగా ఆచరిస్తానో, వీధుల్లోకి వచ్చినప్పుడు నా దేశపు రాజ్యాంగాన్ని నేను అంతకంటే ఉన్నతంగా భావిస్తాను, అంతకంటే గౌరవంగా చూసుకుంటా. మరి దాని గురించి నువ్వు ఎవరి దగ్గర వేలెత్తి చూపిస్తున్నావు? అయినా రాజ్యాంగం అని ఇన్ని మాటలు మాట్లాడావు కదా. మరి అదే భారతదేశపు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థ భారత రాష్ట్రపతి. అటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎవరైతే మతం మార్చుకుంటారో, అటువంటి మతం మార్చుకున్న ఎస్సీ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి మతం మారిన వెంటనే బీసీసీలోకి మారాలి అని చెప్పేసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పింది. మరి వాళ్ళకి ఎప్పుడైనా చెప్పావు నువ్వు, మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, మీరు సర్టిఫికెట్లు మార్చుకోండి అని చెప్పేసి మార్చావా? చెప్పలేదారా బోకా? ఎందుకు చెప్పలే మరి? నోట్లో ఎవరిదాన్ని పెట్టుకున్నావా? అదే మైక్, ఎవరిదన్నా మైక్ పెట్టుకున్నారు నోట్లో అప్పుడు నువ్వు? పోనీ చట్టాలు అని చెప్పి అన్నావు. మరి మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది మతం మారిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్స్ పొందటానికి వీల్లేదు అని చెప్పేసి. దానికి చాలామంది అరే మతం మారితే కులమెట్ట మారుతుందండి అంటూ వితండ వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ వాదనలన్నీ కూడా మీరు కోర్టులో వినిపించుకోవాలా, లేకపోతే చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళకి వినిపించుకోవాలా? ఆ చట్టం ఏర్పడిన తర్వాత మీరు ఆ మాటలు మాట్లాడాలా? ప్రస్తుతానికైతే
మతం మారిన వాళ్ళు సర్టిఫికెట్ మార్చుకోవాలనే చట్టం ఉందా లేదా అనే రూల్ ఉందా లేదా, ఆ రూల్ ప్రకారం మార్చుకోవాలా లేదా? అరే సర్టిఫికెట్లు మార్చుకోకుండా దొంగ సర్టిఫికెట్లతో ఇప్పటికీ బతికి అల్లదీస్తూ ఉండి మా యేసు ప్రభు మమ్మల్ని నీతిగా బతకమన్నాడు కాబట్టి మేము నిజ మార్గంలోకి వచ్చాం, రుజు మార్గంలోకి వచ్చాం అని చెప్పి సొల్లు చెప్తారేంట్రా? మీ యేసు మరి సర్టిఫికెట్లు మార్చుకోకుండా మోసం చేస్తున్న వాళ్ళని పరలోకంలో పెద్ద శిక్షించడా? అంటే నరకంలో వేయడా? ఎందుకు? రేపులు మటర్లు చేసిన వాళ్ళే రేపు ఎల్లుండో మతం మారిపోతే క్షమించి పరలోకానికి తీసుకుపోతానని చెప్తున్నారు. ఈ సర్టిఫికెట్లు 420లు ఫార్జరీలు మీకు లెక్క చేసేస్తారు. కానీ మీరు చెప్తున్న ఈ గాలి కబుర్లన్నింటినీ కూడా మీరు ప్రేమగా చెప్పేపటికి అవే నీతి కబుర్లు అనుకుంటున్నారు. కానీ మేము నీతి, నిజాయితీ, ధర్మనిష్ట, దేశభక్తితోటి చెప్పే మాటలు కాస్త పరుషంగా ఉండేపాటికి ఆ పరుషత్వం కూడా ఎందుకు? ఒరే నికృష్టుడా, నీలాంటి బేక్గాళ్ళు, సోంబేరిగాళ్ళు, సన్నాసిగాళ్ళు నా ధర్మాన్ని, నా దేశాన్ని కించపరుస్తూ మన దేశపు ఔన్నత్యాన్ని విదేశీయుల పాదాల దగ్గర తాకట్టు పెడుతుంటే తట్టుకోలేక వస్తున్న ఆవేశం రా. లేకపోతే మేము కూడా శుభ్రంగా మెళ్ళో కండువ వేసుకుని అందరూ సమానమే, బ్రహ్మకుమారీలు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తున్నారు, క్రైస్తవులు దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నారు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి మేము కూడా పెద్ద పెద్ద అవార్డులు, రివార్డులు, గండపెండేరాలు, గుండు కొట్టించుకోవటాలు అన్నీ చేస్తాం. కానీ మేము అవార్డులకి, రివార్డులకి ఆశపడే వాళ్ళం కాదు ఎద్దవ్వా. మీలాంటి చీటర్గాళ్ళు, 420 గాళ్ళు, ఫ్రాడ్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాయల్ని, మోసాల్ని, మాటల్ని అన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెయ్యాలి. కాబట్టి నిజాన్ని నిష్కర్షగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. నువ్వు అంత పీకుడు గడివి, పుడింగి గడివైతే మరి చట్టం కంటే కూడా మాకు మతమే ఎక్కువ అని చెప్తున్న ఈ మతోన్మాదుల గురించి ఒక వీడియో చేసి మాట్లాడు. ఎదవలారా తప్పు అలా చేయకూడదు, మన భారతదేశంలో ఉన్నాం అని చెప్పి చెయ్యి. లేదు. నువ్వు అన్నవు చూసావా, మమ్మల్ని మత మార్పిడి గళ్ళంటే చెప్పుతో కొడతాము, విదేశీ మతాలంటే కోసి కారం పెడతామని చెప్పేసి. ఇప్పుడు ఇన్నిసార్లు అన్నాను కదా, ఇంకా అంటానే ఉంటా కదా, రిపీటెడ్గా రాసుకోరా. భవిష్యత్తులో నా ప్రతి వీడియోలో మిమ్మల్ని మత మార్పిడి గాళ్ళు, మత మాఫియా గాళ్ళే అంటా నేను. ఎందుకంటే బికాజ్ యు ఆర్ దాట్ అంటాను. మిమ్మల్ని ఎడారి మతాలు అనొద్దని చెప్పేసి అంటాను. అరే మీది ఎడారి మతం కాకపోతే మంచు కొండల నుంచి కొట్టుకొచ్చిందా చెప్పండి? లేకపోతే ఏ ఆర్కిటిక్, అట్లాంటిక్ నుంచి కొట్టుకొచ్చిందా? లేదు కదరా. ఒరే అరబ్బు ఎడారి దేశం, ఇజ్రాయెల్ ఎడారి దేశం, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఎడారిలో పుట్టిన దేవుడిని తీసుకొచ్చి ప్రపంచానికి అంటగడుతున్నాం. ఇది ఎడారి మతం కాకపోతే చెప్పే ఓడికి అట్టాగూ లేదు, వినే ఓడికన్నా ఉండాలిరా. మేము ఇన్ని చెప్తున్నా సరే మీ గొర్రెలు మీ మాట ఏంటనే, మీ స్వరమే అనుసరిస్తున్నాయి అంటే నిజంగా మీ వాళ్ళు గొర్రెలేరా. పాపం వాళ్ళని చూసి సానుభూతి పడుతున్నాం అంతే. ఎందుకంటే ద్వేషించడం వల్ల ప్రయోజనం లేదు. రేపో మాపో ఎల్లుండో అందరూ కూడా దారి నిజం తెలుసుకుని మళ్ళీ సనాతన ధర్మంలోకి, వాళ్ళ పుట్టింటికి, వాళ్ళ స్వధర్మానికి తిరిగి రావాల్సిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మేము అనట్లా. మేము అంటుంది ఎవరిని? మా దేవుళ్ళ గురించి, మా ధర్మం గురించి దిక్కుమాలు మాటలు మాట్లాడుతున్న ఈ గజ్జిబాబు లాంటి, అదే ఈ అజయబాబు లాంటి అద్దవల గురించి. ఓకేనా? కోసి కారం పెడతావరా సవట్ట. నిజంగా పీక్ కట్ల కట్టేవాడికి కూడా ఇన్ని మాటలు తాగవు. చూసుకో, నెల రోజులు టైం రా. నెల తర్వాత కనుక నువ్వు చెప్పిన పని నువ్వు చేయకపోతే నువ్వు కూడా పరిశుద్ధ కన్యకు పుట్టినట్టేరా అనుకో. పరిశుద్ధ కన్యకు పుట్టినోడితో సమానమే. ఓకేనా? సో హిందూ బంధువులారా, వీడు చాలా మాటలు మాట్లాడాడు. అన్ని మాటలు తీసి ఎలివేషన్ చేయాల్సినంత సబ్జెక్ట్ వీడి మాటల్లో లేదు. కాబట్టి వీడు తొడగొట్టింది ఏదైతే ఉందో లోపల ఆడి తొడ కమిలిపోయే రేంజ్లో కొట్టుకున్నాడు కదా, ఆ తొడ కమిలిపోయే రేంజ్లో కొట్టుకున్నందుకు కానీ ఆయన్ని దయదలిచి కనికరించి ఒక వీడియో చేశాడు, మొఖాన్ని కొట్టా. ఒరే అజ్జిగా, ఒరే గజ్జిగా, చూస్తా నువ్వు యా పార్టీ కౌంటర్ ఇస్తావో. నేను మాట్లాడిన మాటలకే కౌంటర్ ఇస్తావా, లేకపోతే నేను చెప్పిన వాటి ప్రకారం నువ్వు సరి చేసుకుని ఇలా చట్టం కంటే కూడా మాకు బైబిలే ముఖ్యమని చెప్పి అంటున్న బద్మాష్ గాళ్ళకి బుద్ధి చెప్తావో, నువ్వు నిజమైన భారతీయుడివే అనిపించుకుంటావో లేకపోతే ఇంకేదన్నా అనిపించుకుంటావో నువ్వే చెప్పాలి రోయ్. అన్నట్టు ఈడో వంకర జాతోడండోయ్, దాన్ని శంకర జాతోడండోయ్. ఎందుకో తెలుసా? వీడి సంస్థ పేరు ఏంటో చెప్తాను కదా, CMDF అని. ఆ CMDF అంటే ఏంటో ఈడే చెప్తారు చూడండి. దానికోసమే క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. తప్పనిసరిగా క్రైస్తవ సహోదరులు, దళిత సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందూ సహోదరులు నా బాధను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇవాళ సపోర్ట్ చేయమని కూడా ఈ మీడియా ముఖంగా ఎందుకు అడుగుతున్నానంటే, ఒక కార్యక్రమం చేయాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదైనా ఒక వేదిక ద్వారా ఒక పెద్ద సభ జరిపించాలి. చూశారుగా, క్రైస్తవ, దళిత, ముస్లిం, హైందవ సహోదరులు సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు CMDFకి. ఈ CMDF అంటే ఏంటంటే ఇక్కడ 2 పేర్లు చెప్తాడు. క్రిస్టియన్ ముస్లిమ్స్ డిఫెన్స్ ఫోర్సు, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫోర్సు అని 2 చెప్తా ఉంటాడు.
ఎందుకు ఇలా పెట్టాడు క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫోర్సు అంటే పైన ఫోన్పే నెంబర్ ఇచ్చాడు కదా, ఊరికే ఫోన్పే నెంబర్ నేనే బ్లర్ చేసేయాలండి, ఎందుకు మళ్ళీ మన ఛానల్లో వచ్చి వీడికి దొబ్బెడతాం. వీడు డబ్బులు అడుక్కోవటానికి ఓన్లీ క్రైస్తవులు అయితే వీడికి చిల్లర రాలదు. కారణం ఏంటి, కింద ఒక్కసారి వీడియో చూడండి. చూశారుగా, మణిపూర్ సహాయం పేరిట మరలా మొదలుపెట్టిన అజయ్ బాబు ఘరానా దందా. ఇప్పటికీ రేకుల చర్చి 30 మంది విశ్వాసులే ఉన్నప్పుడు 2 ఏళ్లలో కోట్ల రూపాయలకు యజమాని ఎలా అయ్యాడు? ఈ మాట మాట్లాడింది నేను కాదు, గజిగా మీ విజయ్ కుమారే, మీ పాస్టరే, మీ క్రైస్తవ సహోదరుడే మాట్లాడాడు. నువ్వు మణిపూర్ పేరుతో ఎంత దోసుకున్నావో అర్థమైందా? ఇప్పుడు మణిపూర్ పేరుతో దోసుకున్న చాలక క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ పేరుతో క్రైస్తవుల్ని, ముస్లిముల్ని, దళితుల్ని అందరినీ కలిపి ఒకే ఘాటిని కట్టేసి దోసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టావు. కానీ గజ్జిగా నాకు అర్థం కాదురే, క్రైస్తవులు ముస్లింలు ఎట్రా నీకు సోదరులు అవుతారు? ఇప్పుడు క్రైస్తవుల్ని ద్వేషించమని ఖురాన్లో రాసింది. అంతేకాదు క్రీస్తు అనే అతను అసలు శిలువ మరణం పొందనే లేదు, క్రీస్తు అంటే దేవుడే కాదు, క్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పేసి ఖురాన్లో క్లియర్గా చెప్పుకుంటా ఉన్నారు కదా వాళ్ళు. నీ దేవుణ్ణి దేవుడే కాదంటున్న మతం మాత్రం నీకు సోదరులు అయ్యారా? వారు నీ సావు నువ్వు సావు మా జోలికి రావద్దంటున్న హిందువులు మాత్రం నీకు మొదలు అయిపోయారా? దాడికో సిగ్గని పిత్తల్లా కొంచెమన్నా. కాబట్టి రే నువ్వు కెలుకు. నీకు వ్యూవర్షిప్ కావాలంటే ఎవరిని గెలకాలి? నీ బుర్రకి, నీ తెలివితేటలకి సరిపడే స్థాయి ఉన్నోడిని గెలుకు. నన్ను కరుణాకర్ని గెలికేసి పద్దాక ఏదో నువ్వు తోపుతురు కానీ అనిపించుకుందాం అనుకుంటే ఎట్రా? ఎర్ర పుష్పం అయిపోతావురా, పుష్ప 10. ఎందుకంటే అది 3తో ఆగిద్దేమో, నీ పుష్పత్వానికి 10 పార్ట్స్ తీయాల్సి వచ్చింది. ఎర్ర పుష్పం అని అర్థమైందా? కాబట్టి హిందూ బంధువులారా, ఈడొక వ్యాపారి, మత వ్యాపారి, సందాల పేరుతో దందాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని దోసుకు తినడానికి వాడుకునేవాడు. అందుకే ఏమంటున్నాడు, కాబట్టి కొన్ని వేల రూపాయలు అవసరం అవుతాయి అంటున్నాడు. 1,000 రూపాయలు నీకు ఎందుకు అవసరం అవుతాయి? ఏం పీకుతున్నావు అని అవసరం అవుతాయి? అంటే మర్డర్ పేరుతో నీకు నువ్వు గాజు ముక్కలతో 2 గీట్లు పెట్టేసుకుని నా మీద హత్యాయత్నం జరిగింది అని కూడా డబ్బులు దబ్బావు కదా. ఎన్ని రకాలుగా. ఒరే నువ్వు క్రైస్తవ్యంలో ఉన్న మరో కేడీవిరా, క్రైస్తవ్యంలో ఉన్న మరో కేడీ గడివి. మాకు ఎక్కడ పడితే అక్కడ నీలాంటి వాళ్ళు ఎట్ట తగులుతున్నారో నాకు అర్థం కావట్లా. సో హిందూ బంధువులారా చూడండి, వీడికి ఇవ్వాల్సింది వీడికి ఇచ్చా, మరి వీడే సమాధానం చెప్తాడో చూద్దాం. ఏం చెప్తాడు? అన్యాయంగా బండాలు వస్తున్నాడని ఏడుస్తాడు. ఏడవనివ్వండి, ఆడు ఎట్ట ఏడ్చినా వాస్తవాన్ని అయితే మీకు ఆధారాలతో సహా చూపించా. ఓకేనా? కాబట్టి మరో అంశంతో, మరో గొర్రెతో, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ మత మార్పిడి గాళ్ళ కుట్రల్ని తిప్పికొట్టండి, ఈ ఎడారి మతాల ఆటల్ని కట్టిపెట్టండి. ఓకే.